ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లోని రేణుకా ఎల్లమ్మ వారి ఆలయం పరిధిలో మరియు శ్రీశక్తి ఆలయంలో జమ్మి మొక్కలు నాటారు. మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవరావు, హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. యాదవరెడ్డి, రాఘవ, చెప్పాల రాజేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరికో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్టం కలిగిన చెట్టుగా భక్తిపూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు నినాదాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకువచ్చినందుకు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్తసేన సభ్యులు రాచకొండ మహేష్ గౌడ్, సంఘం మరియు ముద్రా సంఘం నాయకులు ఎల్లా వెంకట్, మాజీ కౌన్సిల్ గోపాల్ రెడ్డి, మారగోని మల్లేష్ గౌడ్, ఫ్యాక్స్ డైరెక్టర్ మామిడి రమేష్ గౌడ్, బసన్నగారి రామకృష్ణ గౌడ్, బసన్నగారి హరికృష్ణ గౌడ్, నేరిల సత్యనారాయణ గౌడ్, మామిడి సురేష్ గౌడ్, మారగోని రాములు గౌడ్, బుడిగే వెంకటేష్ గౌడ్, జరా మల్లేష్ గౌడ్, శివకుమార్ గౌడ్, రాజగౌడ్, కుమార్ గౌడ్, స్వామి గౌడ్, నాగులు, చింటూ గౌడ్, భాను గౌడ్, రమేష్ గౌడ్, చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుడిలో జమ్మి చెట్టు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు. ఈరోజు మన దసరా పండుగకి జమ్మి దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉండరాదన్న ఉద్దేశంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి దసరాకు మనము ప్రతి గుడిలో ప్రతి ఊర్లో మొక్క నాటుదాం. ఒక తెలంగాణలో కాదు, ఇండియా మొత్తం ఇస్తాం. ఇది మన భారతదేశ కల్చర్ కూడా. ఈ జమ్మి పంచుకోవడం అంటే అలయబలయ చేసుకొని ఉన్న మనస్పర్ధలన్నీ దూరం చేసుకుంటూ ఈ దసరా పండుగ అందరం మంచిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నాటడం జరిగినది. ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత, ప్రతి దసరా రోజు కూడా మన కులాలకు మతాలకు అతీతంగా జమ్మి యొక్క ఆకును బంగారంతో కొలుస్తూ అదలు బదులు చేస్తూ అలయబలయ తీసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా జమ్మి చెట్టు ఇప్పుడున్న సందర్భాల్లో అంతరించిపోతూ ఉన్నది. దీన్ని మన జోగినిపల్లి సంతోషరావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారు దీన్ని ఊరూరా గుడి గుడికో జమ్మి చెట్టు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఒక జమ్మి చెట్టు నాటనే కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేయాల్సిందిగా వారు మాకు ఈ ఆదేశాలు అందించారు. దీనిలో భాగంగా ప్రతి గుడిలో కూడా జమ్మి చెట్టు నాటడం సంతోషకరమైన విషయం. అందరికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం. శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు గారు వారు అయితే సంకల్పించారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో పవిత్రమైనటువంటి జంబీ వృక్షము, ఇది చాలా పవిత్రమైంది. ఈ పవిత్ర చెట్ల నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు, పెద్దలు రాఘవ్ గారు, అలాగే మిత్రులు రాజేశ్వర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గోపాల్ రెడ్డి గారు, ఈ వృక్ష నాట్య కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, భక్తులు, పూజారి గారికి అందరికీ కూడా గౌడ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా గౌడ సంఘ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టు నాటడము చాలా ప్రత్యేకము. ఎందుకంటే జమ్మి వృక్షము మనం దసరా రోజు మనమందరం కూడా ఊరేగింప వెళ్ళి ఆ జమ్మి వృక్షానికి మనము పూజ చేసి, ఎందుకంటే గతంలో మన పాండవులు కూడా వారి యొక్క అస్త్రాలను ఈ చెట్టుపై పెట్టి తర్వాత వారు గెలిచిన తర్వాత ఈ యొక్క ఆయుధాలను తీసుకొని వారు పోవడం జరిగింది. అందుకే జమ్మి వృక్షంకు అంత మహత్యం ఉన్నది. కాబట్టి ఈ వృక్షాన్ని ఇక్కడ నాటడం చాలా ఆనందం. ఈ సందర్భంగా రాబో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ
ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్యదినాలలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. వృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడ్డాయి. దాన్ని పురస్కరించుకొని మళ్ళా గతంలో ఉన్నట్టు వృక్షాలను పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి, మన ప్రాంతం సస్యశ్యామలం ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో హరితహారం అనే ప్రోగ్రాంని కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చాలా యావత్ తెలంగాణలో నలుమూలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటియడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంతోషరావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్గా ఒక కార్యక్రమం చేపట్టి ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతోటి వారి సహకారంతో ప్రోద్బలంతో వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసుకుంటుంది. ఈ జమ్మి వృక్షం అన్నది చాలా పవిత్రమైన వృక్షం. ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే, పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అర్జుని గాంధీవం లాంటిది కూడా ఆ జంబి వృక్షం మీద పెట్టి పూజ చేసి దాన్ని ఇతరులకు ఎవరికి కనబడొద్దు, ఒకవేళ వాళ్ళు చూస్తే కూడా అది పాము లెక్క కనబడాలి, ఆయుధాలు లెక్క కనబడొద్దు అనే ఒక ఆలోచనతోటి జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ భగవంతుని కోరుకొని వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆయుధాలు తీసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళు రాజ్య పాలన చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ పండుగలు అన్నిట్లలో కూడా ఈ దసరాను కూడా చాలా మనం సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని దసరాకు కూడా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి దసరా పండుగ నాడు చేసుకుంటున్నాం. అంతేకాదు జంబి చెట్టును కూడా మన రాష్ట్ర సింబల్లో కొంచెం భాగంగా చేసి దాన్ని కూడా ప్రాముఖ్యత కల్పించింది మన కేసీఆర్ గారు. అదే స్ఫూర్తిగా ఇవాళ సంతోషరావు గారి ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానిక రాజారావు గారి టీం, మహేష్ గారు, మిగతా ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రజ్ఞాపూర్లో గౌడ సోదరులు చాలామంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళ అభినందన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి మా రాఘవ్ గారు కూడా టిఆర్ఎస్ భవన్ పెద్ద మనిషి ఇన్ఛార్జి, వారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అందరూ కూడా సుఖ సంతోషంతోటి రాబోయే ఒక సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలని, ఆ బతుకమ్మ పండుగ, దసరా పండుగ గతంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎలా జరుపుకున్నామో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులకు పేరు పేరున రాజారావు గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, గౌడ సంఘం సోదరులకు, మరి ముఖ్యంగా సంతోషరావు గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభాభినందనలు.